శ్రీమద్భగవద్గీత కర్మయోగం తృతీయాధ్యాయము కర్మయోగం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. చెప్తున్నారు భగవంతుడు, తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర. మనకి కర్మ విషయాన్ని చెప్పి మధ్యలో ఎవరు కర్మ చేయకపోయినా పర్వాలేదు అన్నటువంటి విషయాన్ని ఒక 2 శ్లోకాల్లో నిన్న వ్యక్తం చేశారు. మనకి 17, 18 2 శ్లోకాల్లో ఎవడైతే ఆత్మయందే సదా ఉంటాడో అతడుకి నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు ఇవన్నీ కూడా ఆయనకి సంబంధం, చేయకపోయినా పర్వాలేదు. అది దేవతకి సంబంధించిన కర్మలు చేయకపోయినా దేవతలు ఏమి అనుకోరు. ఎందుకంటే ఇక వారు ఎవరైతే ఆత్మతత్వ జ్ఞానులో అటువంటి వారికి వారే వెళ్ళి స్వయంగా సేవలో పాల్గొంటారు. ఎవరైనా దేవలోకాన్ని కావాలనే వారు తపస్సు చేస్తేనే ఆ లోకం ఎక్కడ అపహరిస్తారని వాళ్ళ విగ్రహాలు కలిగిస్తూ ఉంటుంటారు వాళ్ళు. అర్థమైందా? తత్వజ్ఞానులు ఎక్కడున్నా వారికి విగ్రహాలు ఏమి లేదు, విగ్రహ నివారణ చేస్తూ ఉంటుంటారు. అది చేత దానికి సంబంధమైన పూజలు కానీ ఏవి మానినా అతనికి పర్వాలేదు. ఇక సామాన్య అంతా కూడా చెప్తున్నారు, తస్మాత్ అయా అందువలన సతతం అసక్త ఆసక్తి లేకుండా సతతం ఎల్లప్పుడూ కూడా కార్యం కర్మ సమాచర. ఏదైతే నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, ఉపాసనా కర్మ ఇత్యాది కర్మలన్నీ ఏవైతే విధించి ఉన్నాయో మానవునకు ఆ కర్మల్ని చక్కగా సమ్యక్ ఆచర సమాచర, అవి లెస్సగా చెయ్యి. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, అసక్తో హి ఆచరన్ కర్మ, అసక్తో హి ఆచరన్ కర్మ. అసక్త అంటే ఏమిటి? నిష్కాము. అది ఏం చేస్తారు తెలుసా? పరమాప్నోతి పూరుషః. ఆ పరమపదమైనటువంటి అఖండమైనటువంటి అవ్యయమైనటువంటి ఆ స్థానాన్ని అందజేస్తాడు. నువ్వు కర్మ చేసేటప్పుడు ఒకే కర్మకి మనకి ఏమి 2 ఫలాలు వచ్చే పని చేసుకోవాలి. అప్పుడే మనకి హాయిగా ఉంటుంది. కర్మకి ఫలము వస్తుంది. మనము కోరిక లేకుండా చేస్తే ఫలం వస్తుందా రాదని ఏ చింత లేదు. మన తృప్తి కోసం చేసుకోవడం అంతే, మన తృప్తి కోసం. కోరికతో చేయని లేకపోయినా మొత్తం మీద ఏ కర్మ చేస్తే ఏ ఫలం అనేది సృష్టి ప్రారంభంలో నిర్ణయం అయిపోయింది కాబట్టి అది కోరినా వస్తుంది, కోరకపోయినా వస్తుంది. కోరితే వచ్చేది 1 లాభం, కోరకుండా చేస్తే 2 లాభాలు. అదే పనికి. అందుకని భగవదాత్మని ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తూ ఉంటుంటే ఆ కర్మకి ఫలము వస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ద్వారా ఆత్మానాత్మ వివేచన శక్తిని గ్రహించే బుద్ధికి సామర్థ్యం వస్తుంది. ఆత్మ పదార్థమైనటువంటి అన్వేషణతో చివరికి ముక్తి కలుగుతుంది. అందుకే చెప్పారు ఇక్కడ శ్లోకంలో మనకి, తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హి ఆచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. పరం అంటే ఏమిటి? ఆ ఉత్కృష్టమైనటువంటి స్థానముని ఆప్నోతి పొందుచున్నాడు. అందుచేత మనం చేసినటువంటి ప్రతి కర్మకి అంతిమ పరాకాష్ఠ ఏమిటి అని ఆలోచన చేసుకోవాలి. మానవ జన్మ యొక్క పరాకాష్ఠ ఏమిటి? మానవ జన్మలో చేసే పనుల యొక్క పరాకాష్ఠ సా కాష్ఠ సా గతి అన్నాడు. లాస్ట్కి అది అనమాట. మోక్షధామాన్ని అలంకరించడం.
ఆ విధంగా చెప్పి, అయితే అర్జునుకు సంశయం, మరి ఈ కర్మలు చేసి సిద్ధి పొందిన వారు ఉన్నారా? గృహస్థాశ్రమంలో ఉండి ఇటువంటి కర్మలు చేసి సిద్ధి పొందిన వారు ఉన్నారా? సిద్ధి పొందిన తర్వాత కూడా ఈ కర్మలు చేస్తున్నారా? కర్మలు గృహస్థాశ్రమంలో ఉండి ఈ పనులు చేసుకుంటూ ఈ కర్మాచరణ చేసి ఆ జీవన్ముక్తి స్థితిని ఎవరైనా పొందినారా? మరి ఆ పొందిన తర్వాత కర్మలు వదిలేసి హాయిగా ఉన్నారా? ఎట్లా? ఈ రెండు సందేహాలు అర్జునుడికి వెంటాడుతూ ఉన్నాయి. ఇక ఆయన అందరూ హృదయంలో ఉండి సర్వజ్ఞుడు కాబట్టి ఎవరు హృదయంలో ఏముందో ఆయనకి తెలుస్తుంది, మనకు తెలియదు. అర్థమైందా? మనకి మన హృదయంలో ఉండి వైపు కొన్ని మర్చిపోతాం, సమయాన్ని గుర్తు రాకుండా ఆ సోపాలు పడిపోయి ఎప్పుడో గుర్తొచ్చిందంటే వచ్చిందిలే అని అనుకుంటాం. ఇంక పక్క వాళ్ళు హృదయం మనకేం తెలుస్తాయి. అందుచేత అయ్యా నీ సందేహ నివారణ చెప్తున్నాను విను. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః. కర్మణ ఏవ అంటే కర్మ వల్లనే చక్కగా సంసిద్ధిని పొందినారు. ఎవరయ్యా వాళ్ళు? జనకాదయ. చూడండి, జనకుడు ఎంత గొప్పవాడు. అందుచేత వారి పేరు తీసుకున్నారనమాట. అటువంటి వాళ్ళు జనకుడున్నాడు, ఇక్ష్వాకుడు, అశ్వపతి, ప్రహ్లాదుడు, అలాగే అంబరీషుడు, భగీరథుడు, వీళ్ళందరూ కూడా కర్మణా ఏవ సంసిద్ధి. అశ్వపతి ఉపనిషత్తులో వస్తుంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా కర్మణా ఏవ, కర్మ వల్లనే సిద్ధి పొందారయ్యా. వాళ్ళు కూడా రాజులే కొంతమంది అయ్యా. అర్థమైందా? కాబట్టి వాళ్ళు తన ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ కర్మలు చేసే చక్కగా సిద్ధిని అంతఃకరణ రూపమైనటువంటి అంతఃకరణ శుద్ధి రూపమైనటువంటి సిద్ధిని చక్కగా పొందినారు. వాడు అంతఃకరణ శుద్ధి రూపమైనటువంటి సిద్ధిని చక్కగా పొందినారు. ఆ పొందడమే కాదు, తత్సిద్ధి ద్వారా నీవింతకు ముందు విన్నావు కదా, స్థితప్రజ్ఞ లక్షణాలు అంటే ఏమిటో. ఆ లక్షణాలన్నీ వాళ్ళలో ఉన్నాయ్యా. కానీ ఏ రాజ్యం మాత్రం విడిచిపెట్టలేదు, రాజ్యభారాన్ని చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆచరించారు, ఆ స్థితిని పొందారు, మళ్ళా వాళ్ళు రాజ్యంలోనే ఉన్నారు. అందుచేత ఎందుకు మరి ఉన్నారు? వాళ్ళు కర్తవ్య కర్మ చేస్తూ ఉన్నారు ధర్మాన్ని. సర్వే రాజాశ్రితా ధర్మ, రాజా ధర్మస్య ధారక అన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి మనం పాస్ అయితే చక్కగా, ఇప్పుడు స్కూళ్ళలో చిన్నప్పటి నుంచే కానీ ఆధ్యాత్మిక తత్వమైన గ్రంథాలు పెడితే ఆ తత్వాన్ని చక్కగా అందరికీ వస్తుంది అనమాట. ఒక సబ్జెక్టు తక్కిన సబ్జెక్టులన్నీ పెట్టుకొని ఉండాలి. బైపీసీ పెట్టుకోండి, ఎంపీసీ పెట్టుకోండి, సిఎస్సి పెట్టుకోనండి, ఏదో పెట్టుకోనండి మొత్తం. కానీ ప్రారంభం నుంచి ఒక సబ్జెక్టు స్కూల్లో మన ఆధ్యాత్మిక ధర్మమైనటువంటి ఈ నీతిని, ఈ తత్వాన్ని ఒకే ఒక సబ్జెక్ట్ పెడితే ఏమవుద్ది, అలాగే అది కంటిన్యూషన్ వచ్చి తెలుస్తుంది అనమాట అంతా. ఇది పెట్టేవాళ్ళు ఎవరు మనం అనుకుంటా అవుతాయి ఎన్నైనా అవదు. దీన్ని పాలించిన రాజు చేసినప్పుడే ఏదైనా అమల్లోకి వస్తారు. మనం ఏంటనుకున్నా జరగవు. మనకు చేతనైన పని మనం చేస్తున్నాం. అర్థమైందా? నేను ప్రభుత్వ సహాయం ఉన్నా లేకపోయినా ఎక్కడ భక్తులందరూ కలిసి సహాయంతోనే కొన్ని దేవాలయ నిర్మాణం చేసి అక్కడ కొన్ని దేవతా ప్రతిష్టల్ని
కొంచెం ఆధ్యాత్మిక ధార్మిక మార్గాన్ని, అలాగే కొంత వైరాగ్యంతో ఉండి ఆశ్రమాల్ని నిర్మించి ప్రభుత్వ ఏ ఆశ్రమకి ఆయన కట్టుతుందా, ఏదైనా స్థాపిస్తుందా? ఏమీ లేదు. మీ అందరూ భక్తులిచ్చింది ఆయన మాట. భక్తులిచ్చినటువంటి ధనాలతోనే చక్కగా ఆశ్రమాలని స్థాపించి ఆ ఆశ్రమం ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రచారం జరుగుతుంది. కానీ దీన్ని ఎప్పుడు ఆధ్యాత్మికమైన ధర్మార్థ కామ మోక్షములు 4 మానవుడి చేత పురుషార్థము సాధ్యం వేదం చెబితే వేదంలో ఉన్న రూల్స్ని అక్కడ శాసనసభలో అమలు చేసి వాళ్ళకి అవసరమైన నడుపుతున్నారు, అవసరం లేని ఎత్తేస్తున్నారు. అర్థమైందా? అటువంటి ఆ మోక్షానికి ముఖ్యమైనటువంటి స్వరూపాన్ని కూడా మొదటి నుంచి అమలులో ఉంటే దేశంలో ఈ కరువు, ఈ కాటకాలు, ఈ అరాచకాలు ఏమి తగ్గుతాయి. అది మొదటి నుంచి అది వస్తూ ఉన్నప్పుడు తగ్గుతుంది. మరి ఎట్లా తగ్గుతాయా? యథా రాజా తథా ప్రజ అన్నారు. యథా రాజా తథా ప్రజ అన్నారు. అందుచేత పూర్వం గురుకులంలో వాళ్ళు చక్కగా నేర్చుకొని వివాహం చేసుకొని చక్కగా అకాని కార్యక్రమాలను చేసుకునేవారు. ఇప్పుడు సూత్రుల వారు అనగా, సౌనికాది మహాములు అనగా వాళ్ళందరూ గృహస్థులే. చదువుకొని విజ్ఞానాన్ని సంపాదించుకొని దీన్ని ఉండేది. అందుచేత సర్వే రాజాశ్రితా ధర్మా. మనం ఏంటనుకున్నా అవుతాయా? మొత్తం రావాలి అంటే దీన్ని అక్కడి నుంచి రావాలి. అక్కడ ఆలోచించారు అందరూ. ఆలోచించి ప్రతి వారికి కూడా ఆధ్యాత్మిక నైతికమైనటువంటిది ఒక స్థితిని కల్పాలన్నటువంటిది ఒక మొదటి నుంచి రావాలి. ఓ 10-12 ఏళ్ళు ఒక సబ్జెక్టు వెళ్ళేసరికి ఇప్పుడు చక్కనివన్నీ తెలిసిపోతుంది. ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో, తల్లిదండ్రులను ఏ విధంగా పోషించాలో, వాడిని మనం తిట్టాలా తిట్టొద్దా, అర్థమైందా, ఇవన్నీ అర్థం గట్టిగా పడతాయి అన్నమాట. లేకపోతే కొంత వయసు వచ్చేసరికి అయిపోయాను, తల్లి లేపో, నీతో అనేది నాతో అనేది అంటాడు. ఎక్కడ వదిలాసిన పో, లేకపోతే 10,000 పంపుతానులే అంటాడు. ఆ పరిస్థితులు అనమాట. నువ్వు ఇంటి దగ్గర ఉంటే కుదరదు అంటాడు. అర్థమైందా? మరి మనము ఇది రావాలి. అందుకే ఇక్కడ చెప్పాను, అయ్యా రాజు కర్తవ్య కర్మని చేస్తూ ఈ కర్తవ్య పాలనని ప్రజల్లో పెట్టాలి. అప్పుడే కదా ఒక సమయంలో అండి ధర్మం అధర్మం అని అలెగ్జాండర్ గారు పోతూ ఉన్నారు తన యొక్క మంత్రిని తీసుకొని. పోతూ ఉంటుంటే ఏమైందంటే వాళ్ళు ఆ గుర్రాల మీద పోతున్నారు. ఒక దగ్గర గ్రామంలో పెద్ద అలజడి వచ్చింది. ఏమిటి అలజడి వచ్చింది, ఏమిటి కారణం అన్నటువంటి విషయాన్ని చక్కగా అనుకున్నారు. ఇందుకు ఈ అల్లరి ఎక్కడొచ్చింది? అల్లరి అర్థం లేదు. అంత గొడవ వినపడుతుంది. తప్పు ఎవరిది? మనలోనే తప్పు. వాళ్ళు ఇదిలో ఇంట్లో కేకలేసుకొని తప్పెవరిదే? మనదే. కాదు, ఈ తప్పేదో తెలుసుకొని సరిదిద్దుకోవాలి మనం అని మంత్రి గారు మీరు ఒకసారి వెళ్ళి అలాగా చూసుకొని రండి అన్నారు. వెళ్ళారు మంత్రి గారు. వెళ్ళిన తర్వాత అక్కడ తగు ఏమిటంటే ఒక ఆయన ఆ ఊరాయన పక్క ఊరు ఆయనకి ఒక 5 ఎకరాల భూమి అమ్ముకున్నాడు. అమ్ముకున్నప్పుడు రిజిస్టర్ చేసేసి ఇచ్చేశాడు. ఇక ఈ రోజు నుంచి ఈ భూమి సర్వ హక్కు బుక్కములతో నీవు నీ వంశము అందరూ పారంపర్యంగా అనుభవించవచ్చునని రాసిచ్చేసినాడు. రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. ఆయన ఒక సంవత్సరం పోయిన తర్వాత కొంచెం డబ్బులు సంపాదించుకొని ఆ భూమిని దున్నడం ప్రారంభించినాడు. దున్నడం ప్రారంభిస్తే అందులోకి ఇంత బంగారం గిన్నె దొరికింది. ఎందులో? ఆ భూములు. ఇప్పుడు ఆయన తెచ్చి ఎవరి దగ్గర భూమి కొన్నాడో ఈ బంగారం గిన్నె నాకు రిజిస్ట్రేషన్లో లేదు కాబట్టి ఈ బంగారం గిన్నె మీరే తీసుకోవాలని తీసుకొచ్చి ఇస్తున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు ఆ భూములో ఏముందో నాకు సంబంధం లేదు, అది నువ్వే తీసుకో. ఇది కేకలేనమాట. అందరికి ఇది గొడవ. ఆ బంగారం గిన్నె నాకు సంబంధం లేదంటాడు ఈయన, నాకు సంబంధం లేదు ఆయన అంటాడు. ఇది తవ్వు. అప్పుడు అనుకున్నాడు రాజుగారు గాబరా పడ్డారు. అర్థమైందా ఏమిటో అని. కానీ ఇది ఒక ధర్మ సమ్మతమైనది కానీ ఆ ధర్మ సమ్మతమైనది కాదు. అప్పుడు సరే ఇంకేంటి ఆ పెద్ద మనుషులు తిరిగి చెప్పారట, అయ్యా సరే ఏం జరిగిపోయింది, మీరు చాలా సత్వగుణం, మీరు సత్వగుణం, మీ ఇంటి దగ్గర ఎవరున్నారు, మీ ఇంటి దగ్గర ఎవరున్నారు పిల్లలు అడిగారట.
పిల్లలంటే ఈ భూమి దగ్గర మా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు అన్నాడు. అయితే మీ దగ్గర అమ్మాయి ఉంది, వయసు ఎంత? ఈయనకి 20, ఆ అమ్మాయి 17. సరే, ఓ పని చేయండి, ఎందుకు గొడవ? ఎలాగైనా మీరు ఎవరికి వివాహం చేయాలి, నువ్వు చేసుకోవాలి, ఆ అమ్మాయిని ఏమి వివాహం ఇచ్చి ఆ అల్లుడికి ఏదో కట్నం అది ఇచ్చేలే అన్నారట. అర్థమైందా? ఈ విధంగా ఏదో పెద్ద మనుషులు తగు చెట్లు చేశారట. చెట్లు చేస్తే అది చూశారు. చూసి మంత్రిగా రాజుతో చెప్పారు, ఓహో ఇదా, ఏదో గొడవ వచ్చింది, ఏ అధర్మం వచ్చిందో, ఎక్కడ మరి అధర్మం వస్తే తనలోగా దోషం ఉంటేనే వస్తుంది అన్నటువంటి పరిస్థితి అప్పుడు. ఇప్పుడేమి అనిత్యాన్ని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని, పైకి మాత్రం వేదాంతం అనిత్యాన్ని శరీరాన్ని, ఈ శరీరానిత్యమని అంటుంటాడు కాబట్టి అంత అందరి సొమ్ము నాకే రాని. ఇదే అనమాట. అందుచేత చెప్పారు, సర్వే రాజాశ్రితా ధర్మ రాజా ధర్మస్య ధారక. అర్జున, అందుచేత నువ్వు చేయదగిన కర్మ చేయి. చేసి ఆస్థిత జనకాదయ, వాళ్ళందరూ కూడా అలాగే చేసినారు. కర్మ చేసి సిద్ధిని పొందారు, అంతఃకరణ సిద్ధిని పొంది ఆత్మానాత్మ విచారణ చేసి జీవన్ముక్తి స్థితిని పొంది మళ్ళీ ఆ కర్మని వదలకుండా తాను చేస్తే ఇతరుల చేత ఆచరిస్తూ ఉన్నారని చెప్పారు. ఇక దానితో అర్జునుడు అనుకున్నాడు, అయితే మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి, ఇక వాళ్ళు చేసి తాను సిద్ధిని పొందిన తర్వాత లోక సంగ్రహార్థం లోకాశ్రమస్థ సుఖినో భవంతు అన్న ఉద్దేశంతో చక్కగా లోకహితమైనటువంటి కార్యక్రమాల్ని చేస్తూనే ఉన్నారయ్యా. కర్మ వదిలే కన్నా చేయడం చాలా గొప్పదన్నారు ఇంతకుముందు. కాబట్టి చేసే కర్మ నీకు లోకహితంగా ఈశ్వరార్పణంగా చేసినావా నువ్వు తప్పక పరమాప్నోతి పురుష అన్నాడు. ఎందుచేతంటే ఇప్పుడు చెప్తున్నారు ఈ విధంగా, యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః శయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ, ఎందుకంటే వాళ్ళు చక్కగా ఆచరణ చేసి స్థితిని, ఇహలోకంలో ఉన్న స్థితిని, శరీరం ద్వారా సంపాదించవలసిన స్థితిని రెండును పొందారు. ఇప్పుడు వారు ఆచరణ చేస్తూ ఉంటుంటే లోకంలో ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఆచరణని మనం ఆచరించాలని ఇతరులు భావిస్తారు. అందుచేతయ్యా యత్యతో ఏదేదైతే శ్రేష్ఠ పురుష, ఆ శ్రేష్ఠుడైనటువంటి పురుషుడు ఆచరిస్తారో తత్తు తదేవా అన్నాడు. దానిని ఇతర జన అన్యమైన లోకులు చూసి ఆచరిస్తారు. ఆచరణే కాదు, శయత్ ప్రమాణం కురుతే, ఆయన చేసేదే ప్రమాణం. ఎందుకు? ఆయన శాస్త్రాన్ని చోదించి చక్కగా ఆ శాస్త్రంలో ఉన్న విషయాన్ని తాను ఆచరించి ఇతరులకు చెప్తున్నాడు. కాబట్టి మనకి చదువు వచ్చినా చదువు రాకపోయినా ప్రమాణం ఆయనే శ్రేష్ఠ పురుషుడే అని నిర్ణయం తీసుకుంటారు. అది శాస్త్రం ప్రమాణం. మనకి శాస్త్రాన్ని చక్కగా చూసి ఆచరించిన ఆచార్యుడు మనకి ప్రమాణం. ఆచార్యుడు అంటే ఎవరు? ఆచినోతి శాస్త్రార్థాన్, అది స్వయం ఆచరతి ఆచార్య స్థాపయతి ఇత్యాచార్య. ఆచార్యులు అంటే చదువుకునే వాళ్ళందరూ ఆచార్యులే. కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే, ఏదైతే చక్కగా శాస్త్రం చెప్పిందో దాన్ని తెలుసుకొని దాన్ని తాను ఆచరించిన తర్వాత ఇతరులు చెప్పేవాడు ఎవరో ఆచార్యులు. అటువంటి శ్రేష్ఠ పురుషుడు ఏదైతే ఆచరిస్తున్నాడో లోకం తదనువర్తతే, దాన్ని అనుసరించుకొని పోతాడు. అందుచేత శాస్త్రం చెప్పింది, ఆచారహీనా
నపుణంతి వేదాః. ఆచారహీనుణ్ణి వేదాలు కూడా పావనం చేయలేవనేసింది. అర్థమైందా? ఆచారహీనుణ్ణి వేదాలు కూడా పావనం చేయలేవు. ఇంకేం చేస్తాయి? వేదం చెబుతుంది ఆచరణ చేయమని, ఇంకేదం ఏం చెబుతుంది? ఇది చెయ్యి ఇదని చెబుతుంది. మరి చేయని వాడికి ఇంకా చేసేది పావనే ఉంది. అందుచేత పూర్వం మొట్టమొదటి మహాత్ములందరూ కూడా చక్కగా ఆ తపస్సు చేసి జీవితాన్నంతా కూడా ఆచరించి అప్పుడు వాళ్ళితరులకి చెప్పేవారు. అందుకే స్వయం తీర్త్వ పరాం తారయితి అన్నారు. స్వయం ఉత్తీర్ణ స్వయం తీర్ణ. ఈ విధంగా వారు స్వయంగా తరించడం అంటే ఏమిటి? తాను ఈత నేర్చుకొని ఆ నదిలో పడినటువంటి వాడి తీయడానికి ప్రయత్నం చేయాలి. వాడిని తరింప చేయాలంటే నదిలో కాలు జారి ఒకటి పడిపోయాడు అనుకోండి, ఆయన ఉద్ధరించాలంటే మనం అనుకుంటూ అవుద్దా? ఉంది మనకు ఉద్ధరించాలని. వాళ్ళని మనం గెంటామనుకో, మనకేదో రాలేదనుకో, వాడి దొరక మన చెయ్యి దొరికింది అనమాట. ఇక చచ్చిన ఈ చెయ్యి వదలడు. అర్థమైతే లేకపోతే వీడు మునిగిపోతాడు, వాడు మునిగిపోతాడు. అందుచేత ముందు మనం ఉద్ధరించాలంటే వీడు ఉద్ధారుడు కావాలా, వీడు ఎంత నేర్చుకోవాలా. అలాగే ఈ సంసార సాగర సముద్రంలో పడి కొట్టుమట్టాడుతూ ఉన్నటువంటి వారిని రక్షించాలి అంటే మరలా వాళ్ళు ఈ సముద్రంలో నుంచి బయటకు వచ్చిన ఉపాయం ఉంటే, లేకపోతే అందులోనే అన్నమాట. అందుచేత వాళ్ళు ఆ విధంగా ఆచరించి చక్కగా లోకానికి వెలుగునిచ్చి ఆచరణలోకి తీసుకొచ్చారు. అందుకు అర్జున ఈ విధంగా ఆచరణ అంటే చాలా గొప్పది. నానుష్ఠానాత్ భిన్నతారోపితస్య అన్నాడు. నానుష్ఠానాత్ త్రిశ్లోకేషు నకించన నాస్తి అన్నాడు. అది అనుష్ఠానము కంటే గొప్పది మూడు లోకముల్లో ఇంకొకటి లేనే లేదట. అది మన శాస్త్రాలన్నీ చదువుకోవాలి, ఎందుకంటే తెలుసుకోవడానికి. ఆ చదువుకున్న దాంతోనే జీవితం గడపకూడదు. చదువుకున్నది ఏం చేయాలి? ఆచరణ. అందుకే ఒక 1000 పేజీల గ్రంథం చదివితే తృప్తి పడకూడదు. చదివిన తర్వాత ఆవగించంత ఆచరణ చేస్తే అది గొప్పది అన్నమాట. అర్థమైందా? ఇక పేజీలు అయిపోయింది, గ్రంథం అయిపోయిందని చదువుతాం. అలా ఊరికన్నీ చదవకూడదు. రోజు ఒక 1/2 పేజీ చదవండి, ఒక 4 లైన్లు చదవండి చాలు. మనకి ఇంత పుస్తకం ఒకసారి అయిపోయిందంటే అందరికీ భోజనాలు పెట్టి ఆ హడావుడే కానీ అర్థమైందా? ఎందుకంటే ఇది పూర్తి అయిపోయింది, పెట్టేసాం, అయిపోయింది, అబ్బా వాళ్ళంతా. ఇక ఆ పక్క వాళ్ళు గారు మళ్ళీ అయిపోవాలని గబగబ చదివేయడు, మళ్ళీ 10 మంది భోజనాలు పెట్టాను. వద్దని చెప్పలేదు, ఇవన్నీ ఉండాలి కానీ ఈ భోజనాలు అవి. కానీ అందులో మీకు ఆవగించంతైనా ఆచరణ. మహర్షి మలయాళ స్వామి వారు అన్నారు, అనుష్ఠానం లేని వేదాంతం కళాయి లేని పులుసు వంటిది అన్నారు. ఇంకో ముక్క అన్నారు, ఏదైనా లక్ష్యాన్ని మనం ఛేదించడానికి ఒక తుపాకీలో, అర్థమైందా, ఒక గుండు వేసినప్పుడు లక్ష్యాన్ని ఛేదిస్తారు. గుండు లేని తుపాకీ వంటిదట. ఏమిటి? అనుష్ఠానం లేని వేదాంతం. ఇంకా కళాయి లేని పులుసు వంటిదని పేరు పెట్టారు. అందుచేత మనం దానిలో తీసుకురావాలి. ఎందుకంటే యజ్ఞాచరతి శ్రేష్ఠ. ఒక శ్రేష్ఠుడు ఆచరణ చూసి ఇతరులు ఆచరిస్తారు కాబట్టి ఆ శ్రేష్ఠుని యొక్క ఆచరణ కపటం లేకుండా ఉండాలి. అది ఇక్కడ అర్థమైందా? లేకపోతే ఇంతకుముందు చెప్పాడు, కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియాలతో ఆచరణలాగే ఉంటుంది. మనస్సుతో చింతిస్తే అది ఫలితమా ఉండదు. సరే, ఇంకా ఇక్కడ ఒక సందేహం రావచ్చు. మరి ఆ చెప్పినటువంటిది మనం ఆచరిస్తే
ఒకవేళ ఆయన సరిగా ఆచరణ లేకపోతే మనం అది చేస్తే మనకి పని చేస్తుందా పని చేయదా? అర్థమైందా? మళ్ళీ కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంటుంది అన్నమాట. సరే, ఏది కానీ ఉండి ఇప్పుడు మనకి వైద్యుని దగ్గరికి వెళ్తున్నాం, డాక్టర్ గారి దగ్గరికి. ఇక ఆయన ఏది ఆచరణ చేశారో లేదో మొత్తం మీద ఆయన మనకు ఔషధం రాసి ఇచ్చినాడు, మందు. ఆ మందు మనం వేసుకున్నాం, అది వ్యాధి నివారణ అవుతుందా లేదా? వ్యాధి నివారణ అవుతుందా లేదా? ఒక పక్కకి రావాలి కదా మరి, రెండో ప్రక్రియగా. సరే, ఇక ఆయన ఏమి తింటారో ఏమి లేదు, మాంసాహారం మనం వద్దనడు అనుకోండి, ఆయన తినడు అనుకోండి, తర్వాత సంగతి అది. అర్థమైందా? ఇక ఇవన్నీ వద్దు, మనకు కావాల్సింది ఏమిటి అక్కడ? మందు. స్వామివారు ఏం చెప్పారంటే, ఆచరణ చేసి ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళ హృదయ గ్రంథిని చక్కగా చీలిస్తారు. ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్లో వెళ్తున్నాం. మరి ఆ విధంగా మనకు తెలియదు కదా వాళ్ళ ఆచరణ ఉన్నారో లేదో. ఈ డౌట్స్కి మొట్టమొదటి మనం క్లియర్ చేసుకున్నాం. ఎవరైతే ఆచరణ చేసి చక్కనైనటువంటి స్థితిని చెబుతూ ఉన్నారో వారి యొక్క దృష్టి ద్వారా ఇతరుల్లో ఉన్న అజ్ఞాన గ్రంథిని భేదించి వాళ్ళకి అంతఃకరణ శుద్ధిని, ఆత్మజ్ఞానానికి తగినటువంటి దిశక్తి వస్తుంది. అదొక నిత్యమైంది, అందులో ఏం తేడా. ఇప్పుడు రెండో పాయింట్కి ఏమొచ్చాం మనం? ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఇప్పుడు శరీరం మనకు బాగుపడాలి అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఔషధం ఇచ్చాం. దాని ఎందున్న విశ్వాస శ్రద్ధతో కొంతమంది పూర్తవుతుంది. అర్థమైందా? వారు ఏదైనా శ్రద్ధ, ఆ శ్రద్ధ తీసుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు ఓ డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే రాత్రి 8 బంద్ చేస్తారు, ఉదయం 8కి తీస్తారు. ఆ తరువాత హరి మీద గిరి కాదు, సాక్షాత్తుగా గొప్పవాడు ఎవడొచ్చినా సరే మళ్ళీ హాస్పిటల్ కానీ ఇంజక్షన్ కానీ ఆ మాటల వ్యవహారం ఉండదు. ఏ మాటలైనా ఉదయం 8 నుంచి సాయంకాలం 8 వరకు. తర్వాత ఆయన ఏదో ఆధ్యాత్మికం ఏదో చూసుకుంటాడు అంతే. అయ్యా ప్రాణం పోతుందని లేదు, ఆయన నియమం ఒకటే, ఒక నియమం ఒకటి ఉంటుంది. సరే, ఒకరోజు ఏమైపోయిందంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ముఖ్యంగా ఆయనంటేనే మహాప్రాణమైనటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయనకి ఏదైనా ఒంట్లు బాకనే పోతాడు. 8:05 అయింది. డాక్టర్ గారు తాళం వేసి అంత దూరం వెళ్ళారు. వీడొచ్చాడు. వీడొచ్చి డాక్టర్ గారు కడుపు నొప్పి అన్నాడు. ఏంటి కడుపు నొప్పి? ఏంటో నీకు నియమం కూడా తెలియదా? ఇన్నాళ్ళు పెట్టి వస్తూ ఉన్నా, నా నియమం మాత్రం మీకు తెలియదా అంటాడు వాడు. నీవే తప్ప ఇతప్పరం వెలుంగను, నా నియమం మీకు తెలియదా అంటున్నాడు. అర్థమైంది ఆయన. సరే, ఏ నియమం ఆయన మరి నోరెత్తడు అంతే అని వెళ్ళిపోతున్నాడు అంతే. ఇంటికి వెళ్ళిందే వెనకెళ్తూనే ఉన్నాడు, ఈయన వదలడే. సరే, ఇంకా ఆయన ఏం చేశారంటే వెంటనే ఇక ఎందుకు ఈ గొడవని ఆ జాబులో ఒకటి ఏదో ఉంటే తీసేసి ఇచ్చేసినాడు. నువ్వు అలా బొగ్గును పెట్టుకొని సపరించుకొని పడుకోపో, తెల్లారి 8 గంటలకు మళ్ళీ రా అనేసాడు అంతే. ఇంక బాధ పడలేక అంతే. సరే, ఆయన చక్కగా ఇంటికి వెళ్ళాడు, ఆ బొగ్గులో పెట్టుకున్నాడు. ఆ కడుపు నొప్పి కదా, తినడానికి కుదరదు కదా ఏదిన్ని, అందుకని కడుపులో ఆ బొగ్గను పెట్టుకొని పోయాడు. అది ఏమిటో మరి వాడి అదృష్టం కానీ. ఇక నిద్ర పెట్టేసింది, గుర్రమని నిద్ర పెట్టేసి తెల్లవారు 6 వరకు తెలివే రాలే వాడికి. లేచినాడు, దంతదానం అని చేసేసుకున్నాడు, అన్నీ అయిపోయింది. 8 గంటలకు రమ్మన్నారు కదా డాక్టర్ గారని. 8:10 కల్లా పోయినాడు హాస్పిటల్కి. చక్కగా పోయిన తర్వాత ఎలా ఉందన్నాడు. మీ ఔషధానికి ఇంక తిరుగుందా? 3 లోకాల్లో తిరిగే లేదు కదా డాక్టర్ గారు అది అన్నాడు. ఏమిటి ఇచ్చాడంటే ఈయన గోడ పడలేక ఆయన బటన్ ఒకటి ఊడిపోయిందట. అర్థమైంది. అది జాబులో పెట్టుకున్నాడు, ఆ బటన్ ఇంటికి వెళ్ళి కుట్టించుకోవచ్చని. అది వీడు బాధపడలేక ఏదో ఇచ్చేసి పంపించారు. ఇక వీడు అలా వెళ్తుంది. వాడికి ఏమిటంటే అలా బొగ్గను పెట్టుకున్నాడు. ఆ విశ్వాసం అనేది ఏం చేసింది, అక్కడ పని చేసింది అనమాట. అర్థమైంది. కాబట్టి ఇక్కడ కొన్ని అలా ఉంటుంటాయి. కొన్ని ఆచరణయుక్తం ఉందా లేదా? ఆచరణ లేనిది ఉండకూడదు, కానీ కొన్ని సందేహాలు మనకు వస్తుంటాయి కదా. వాళ్ళ ఆచరణ సరిగా ఉందో లేదో, మేము అక్కడ వెళ్ళాం, మరి ఇది మనకు పనిచేస్తుందా లేదా, ఇవన్నీ కొన్ని ఇక మన స్వామివారు చెప్పేవారు ఒక చిన్న ఉదాహరణ, ఎందుకంటే అది మీకు దృఢపడ్డానికి చెప్తున్నాను ఉదాహరణ, ఇంకేం లేదు ఇప్పుడు. ఆచరణకని ఒక యోగీశ్వరుడు అంటే తపస్సు చేసుకుంటాడు, ధ్యానం అది చక్కగా. ఒక ఆయన ఉన్నాడు, ఉండి ఆయన ఒక నది తీరానికి అవతల భాగాన్ని ఉన్నాడు. సరే, రోజు ఆ నది దాటి వస్తూ ఉంటాడండి.
అర్థమైందా? వస్తూ ఉంటుండి భిక్ష చేసుకుని వెళ్ళిపోతాడు. అందులో ఒక మంచి పుణ్యాత్మ అమ్మగారు ఉన్నారు. స్వామి మీరు ఎక్కడున్నారు? ఆ నది అవతల ఉన్నాను. అయితే ఒక పని చేయండి, రోజు మీరు వచ్చి పోయే కన్నా మీ ఎన్ని గంటలకు ఆహారం తింటారు? నేనేం టిఫిన్ ఏం చేయను, 11 గంటలకు ఇస్తే చాలు, ఏదో అంత పట్టెడు అన్నారు. నేనే మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తా, అందుచేత మీరు రావాల్సి లేదని చెప్పినారు. ఎవరు? అమ్మగారు. వెంటనే ఆయన చెప్పిన నుంచి రోజు 11 అయ్యేసరికి అమ్మగారు ఆహారం ఇచ్చేస్తున్నారు. ఒకరోజు ఏమైపోయిందంటే 1 గంట అయిపోయింది ఆహారం. ఎందుకంటే ఆ రోజు నది ప్రవాహం ఉప్పొంగిపోయి వస్తుందన్నమాట. వస్తూ ఉంటుంటే ఇక చూసి ఈరోజు ఎందుకు లేట్ అయిందమ్మా అంటే, ఏమీ లేదు, నది ఉప్పొంగిపోయి వస్తుంది, ఎవరు పడవ వేయలేదు, తగ్గిందాకా అన్నారు. అయ్యో ఏమంత పని, ఒక రామరామ అని ఒక ద్విమహామంత్రాన్ని చెప్పించుకుంటే అయిపోయింది కదా అన్నాడు. ఎవరు? ఆవిడ అనుకుంది ఇంత తమ వాక్కు నుంచి, అందులోనికి ఈరోజు దశమి, అర్థమైందా? మహా గొప్పది అనమాట. ఇటువంటి మంచి ముహూర్తం మీ నోటంటే వచ్చింది ఆ మాట, అదే నాకు చాలు, రామరామ అని మీ ద్విమంత్రాన్ని వదలకుండా చేసుకుంటాను, ఇక నాకే భయం లేదు, మీరు చెప్పారు కదా అది భవసాగరాన్ని దాటించింది రామనామం అయితే ఈ చిన్న సాగరాన్ని దాటించలేదా అన్నాడు. ఎవరు? గురువు గారు, ఆయన యోగి. అంటేనే ఈవిడ కూడా చెప్పింది అలాగనే తప్పకుండా అన్నాడు. సరే ఆ మన్నాడు ఏమైపోయిందంటే ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ సామాన్యంగా అమ్మగారు ఆ రోజు మాత్రం నది వస్తుంది, వర్షాలు పడుతున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఈవిడ మాత్రం సరిగా 11 గంటలకు చేరిపోయింది. నదిలో మహాప్రవాహం వస్తూ ఉంది, కానీ పడవ ఎవరు వేయలేదు. గురువుగారు చెప్పిన మంత్రం ఉంది కదా రామరామని, రామరామ అనుకొని ఆ నది మీద అడిగేసరికి రోడ్లాగా చక్కగా ఈవిడి తగులుతుంది. అట్లా నది నీళ్ళు కనబడలే. ఆ రామనామ మహాత్ములతో తిన్నగా గురువుగారి మీదకి వెళ్ళిపోయి అమ్మా ఇంత వర్షం పడి ఎలా వచ్చారు? స్వామివారు మీరు చెప్పిన ద్విమంత్రం ఉంది కదా, ఆ మంత్రం అనుకోని దిగిన అలాగ నది మీదే వెళ్ళిపోవచ్చేసి నాకేమీ తెలియలేదు, అసలు రోడ్డులాగా ఉంది కానీ నదిలాగా అనిపించలేదు అని అన్నా. ఇప్పుడు చూసినాను మరి, ఇప్పుడు బాగుంది, మీ దయ వల్ల టైంకి వస్తున్నాను, 10 పైసలు ఖర్చు కూడా లేదన్నది. ఎవరు? ఆ పడవాడికి ₹1 డబ్బులు ఎవరికి పడితే అది లేదు ఇది లేదు, బాగుంది, చక్కగా ఉంది అనుకున్నారు. సరే ఇంకొక నెలపోయిన తర్వాత స్వామివారు ఎల్లుండి ఏకాదశి నాడు మా అబ్బాయికి అక్షరాభ్యాసం నిర్ణయం చేశారు, కాబట్టి మీరు మాత్రం ఆ రోజు ఒక్కరోజు ఇంటికి వస్తే చాలు, మీ టైం ముందే ఆ అక్షరాభ్యాసం 10కి అయిపోతుంది, 11 గంటలే మీ భోజనం పెట్టేస్తాం, ఒక్కరోజు మాకు ఈ ఛాన్స్ ఇవ్వాలన్నారు. అలాగేనమ్మ తప్పకుండా వస్తుందన్నారు. సరే ఆ రోజు ఏమైందంటే ఈ వర్ష ప్రవాహంతో నది ఉప్పొంగిపోతుంది అన్నమాట. సరే ఉప్పొంగిపోతే ఏమైంది, అమ్మగారు మహామంత్రం ఇచ్చారు కదా ఆయన, వెంటనే ఆ మంత్రం అనుకోని వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి కరెక్ట్గా అక్కడికి 9 గంటలకల్లా చేరిపోయింది. చేరిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మ ఎలా వచ్చావు అడిగారు. ఎవరు? ఆ స్వామివారు. ఎలా వచ్చాయంటే తమ చెప్పినట్టుగా ఈ పని వచ్చానన్నారు. అయితే ఒక పని చేయను, ఇప్పుడు గురుగారు పోదావరండి, టైం అయిపోతుందన్నది. ఎవరు? పోదావరండి, టైం అయిపోతుంది అంటున్నాడు. సరే ఇప్పుడు ఏమన్నారు మరి? ఇప్పుడు గురువు గారికి డౌటే, ఈవిడికి ఏం డౌట్ లేదు, దర్జాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయనకి మాత్రం డౌట్ వచ్చింది, ఎట్లా పక్కన శిష్యులు పిలిచారు లోపలికి. ఒకటి విశేషం, అక్కడ ఎవరో ఒకరిద్దరు ఉన్నారు శిష్యులు ఈయనకి. అంటేనే అన్నారు, ఓ పని చేయండి, నాకు కూడా ధైర్యం వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదు, అర్థమైందా? ఒకవేళ వెళ్ళలేకపోయి పరిస్థితి ఏర్పడితే మన దగ్గర ఎలాగ పెద్ద త్రాడు ఉంది, చాలా పొడవైన త్రాడు, ఆ త్రాడు నా నడుము కట్టండి అన్నాడు. ఎవరు? కట్టండి, నేను వెళ్ళిపోతాను, ఒకవేళ ఏదో కారణం వల్ల అయిపోతే అది పట్టుకు లాగిమన్నాడు. ఎవరికి? అక్కడ చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది. ఇక ఆవిడ ఏమిటంటే కళ్ళు మూసుకొని రామ్ అనుకుని ఒట్టికి అవతలొట్టికి వెళ్ళిపోయారు. ఇక గురువు గారికి ఎంతవరకు కాలేజీ అంతవరకు వెళ్ళారు. అక్కడ దుముక్కు మునిపోయే సంవత్సరానికి చెప్పాడు కదా, తడుడు లాగేసాడు, అప్పుడు అవతలొట్టికి వెళ్ళిపోయాడు. ఇక ఆఖరికి ఏమైపోయింది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే కొన్ని ఈ విధంగా ఉంటూ ఉంటాయి లోకంలో. అది చేత అర్జున యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. లోకంలో
ఏది చెప్పడానికి మనం అనుకున్నామో ఆ చెప్పేది ఏదో చక్కగా తాను ఆచరణ చేసినటువంటిదే అసలైనటువంటిదని చెప్పి అతను చెప్పినదే ప్రమాణమైన లోకం అందరూ భావిస్తారు కాబట్టి ఈ విధంగా చెప్పినారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణః. అర్జున, నమే పార్థాస్తి కర్తవ్యం. ఏ పార్థ అర్జున, మే నాకు కర్తవ్యం కర్మ కించిత్ బి నాస్తి. నేను లోకంలో చేయదగినది ఏమీ లేదు. అయినప్పటికీ నా నవాప్తమవాప్తవ్యం, అయ్యా నాకు అనవాప్తము లేదు, అవాప్తము లేదు. అవాప్తం అంటే పొందదగినది, అనవాప్తం అంటే పొందరానిది. ఏదైనా నాకు ఒక లాభం అనేది లేదు, ఇది రానిది అనేది లేదు. ఇది చేస్తే ఇది వస్తుందని లేదు, ఇది మానిస్తే నాకు నష్టం వస్తుందని ఏమీ లేదు. ఇప్పుడు ఈ కర్మ చేస్తే ఒక లాభం నాకు వస్తుంది అనేది లేదు. ఈ కర్మ చేయకపోతే నాకేమైనా నష్టం అవుతుంది అనేది కూడా లేదు. అయినను కొత్త ఏవచ కర్మని, నేను చక్కగా కర్మ యందు కర్మలు చేస్తూనే ఉన్నాను, కర్మలో చేస్తూనే ఉన్నాను. అయితే మరి మీకు లాభము లేదు, నష్టము లేకపోతే కర్మ ఎందుకు చేయాలి? అది ఎందుకు కర్మ చేయాలి, మళ్ళీ ఎందుకు అని అన్నాడు. అంటే అంటున్నారు, యదిహ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఇది ఒకవేళ అహం నేను నిశ్చయపూర్వకంగా నవర్తేయం కర్మలు చేయకుండా కర్మల్లో పాల్గొంటా ఉన్నానంటే అతంద్రిత, నేను ఆలస్యంగా ఉండి, ఆలస్యం అంటే మన భాషలో ఏమంటారు, సోమరితనంగా అని. అటువంటి అతంద్రిత అలాగాని కర్మని కర్మ యందు. ఇంకా రెండు అర్థాలు ఇక్కడ. తంద్రిత అంటే ఆలస్యము, స్వామరి. ఇక్కడ అతంద్రిత అని విడదీసినప్పుడు నేను సావధానుణ్ణి, నేను సావధాన చిత్తంతో కూడిన వాడని, నిశ్చయపూర్వకమైన దాంట్లో ఉన్నవాడని ఎప్పుడైతే కర్మల యందు నేను ప్రవర్తించలేదో, నేను అదే ఆ విషయం నిత్యం అయిపోయి నేను అది నిర్ణయం తీసుకొని కర్మలను ప్రవర్తించదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, గొప్ప హాని లోకానికి. ఎందుకు? నేను ఒక ఆచరణకి యోగ్యమని భావించి నేను రాసిన గ్రంథాలని, నేను ఏదో ఆచరించిన ఆచరణని అందరూ అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఆ చేయవలసిన కర్తవ్య విధి కర్మలు చేయకపోతే లోకం నన్ను చూసి అనువర్తిస్తారు. అప్పుడేమవుతుంది, వాళ్ళకి వచ్చిన దోషానికి కారకుండా నేను అవుతున్నా. అర్థమైందా? ఇక వాళ్ళు కూడా నా మార్గాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు చూడండి, అందుకనే ఇంట్లో వాళ్ళు ఏది జ్ఞానం కలిగినా పెద్దవాళ్ళకి ఇంటిలో ఒక దీపం ఒక దేవుడిని పెడుతుండాలి. పెద్దవాళ్ళకి కలిగినా వాళ్ళ ఇంట్లో మానకూడదు. జ్ఞానం మాకు కలిగింది ఇంకేమీ లేదు అని మానేసి అనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుందంటే వారికి పుట్టిన పిల్లలు కూడా ఇక వాళ్ళకి అలవాటే పోతుంది. మా ఇంట్లోనే ఈ ఆచరణ ఎవరో వచ్చారో అనుకోండి, మీరు ఎప్పుడైనా ఒక దీపం తోమి పెట్టుకోలేదు, అయ్యో మా తాతల నుంచి ఇది మాకు అలవాటే లేదని అంటారు. అందుకని ఇందులో ఉన్నవారి జ్ఞానులైనా ఈ మంచి పని కదా, ఇవి కళ్యాణకృతమైన పనులు. భగవంతుని మనం ఆరాధిస్తే వచ్చే నష్టం ఏమిటి? ఏమీ లేదు. ఎంతో టైం వేస్ట్ చేయడం లేదా? ఎల్లప్పుడూ కూడా ఆత్మతత్వంలో లీనమైపోయినటువంటి వాడికి చెప్పాడు ఇంతకుముందు, యస్వాత్మరితరేవస్యాదాప్త తృప్తస్య మానవ అని నిన్న చెప్పుకున్నాం. అటువంటి వాడు చేయిపోయినా పర్వాలేదు. కానీ ఇక సగం తెలిసి సగం జ్ఞానం మనకి తెలిసి మనం విద్యుక్తమైనటువంటి కర్మలు ఎప్పుడు కూడా మానకూడదు.
అది మాన్యంలో ఇతో భ్రష్ట తతో భ్రష్ట అన్నాడు. మాన్యం దానివల్ల ఏమైపోయింది, అంతఃకరణ శుద్ధి లేకపోయింది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ మానేస్తారు. ఇక మన రోజులు 24 గంటలు పనులు చేస్తూనే ఉన్నాం. ఒక 10 నిమిషాలైనా ఒక ఏకాగ్రతమైన చిత్తంతో కూర్చోడానికి అవకాశం ఉండేది ఇంతకుముందు. ఇవన్నీ కూడా లేకపోతాయి. అందుచేత ఈ విధంగా మనుష్యా పార్థ సర్వశః ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్య ముపహన్యామి మా ప్రజాః. ఇప్పుడు నేను గాని చేయకుండా స్వామృతనంతో ఉండిపోతే, నేను గొప్పవాణ్ణని నన్ను చూసి వాళ్ళకు కూడా మానిస్తే వచ్చేది నష్టం అని చెప్తున్నారు. ఉత్సీదిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్య ముపహన్యామి మా ప్రజాః. అర్జున, నేను ఎప్పుడైతే ఈ కర్మలు ఆచరించిన మానవేసినానో ఈ లోకములన్నీ ఇక నా వలనే అనుసరిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అధర్మం అభివృద్ధి జరుగుతుంది, ధర్మము క్షీణం అవుతుంది. ఇక అల్లకల్లోలమైన సాంకర్యాలైనటువంటి స్థితులన్నీ కూడా ఏర్పడతాయి. ఏర్పడి ఇక ప్రజా నష్టానికి వాటిల్లుతుంది. అందుచేత వాటన్నిటికీ కూడా కారకుడు నేనవుతాను. అందుకని ఎవరైతే ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని చక్కగా, ఎందుకంటే ఇప్పుడు చెప్పే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రవచనం చెప్పిన వాళ్ళకి కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి కానీ కృష్ణుడు చక్కనైన వార్నింగ్ శ్లోకాలు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ఇంకా 2 శ్లోకాల దాకా అదే ఇస్తుంటాడు, ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు చెప్పడం అనేది తేలిక, చేయడం అనేది కష్టం. అర్థమైందా? చెప్పేదానికి చేయడానికి నీవి మాంసాహారం మానే అంటాడు ఒకడు, వాడు మాత్రం ఎవరు చెప్పేవాడు. ఎలాగంటే ఒకసారి ఒక దగ్గర ఒక విషయం చెప్పినారు. ఎలాగంటే ఒక గ్రామంలోనండి ఒక ఆయన బ్రహ్మాండమైన గృహస్థుడే ఉపన్యాసం చెప్తుంటారు. కానీ ఉన్న దగ్గరున్న వారికి దగ్గర అంటారు తెలుగు సామెతలాగా. ఆ గ్రామంలో ఆయన సంగతి ఏమి ఎవరు పట్టించుకోరు. కానీ అన్నీ చాలా ప్రచారం అయిపోయి టీవీల్లోనూ తర్వాత పేపర్లోనూ అన్నీ ఆయన తాలూకా ప్రవచనాలు ఉపన్యాసాలు అన్నీ వస్తున్నాయి. చక్కనైనటువంటి పేరు పేపర్లు వస్తూ ఉంటుంటే అప్పుడు గ్రామస్తులు అనుకున్నారు, రే మన గ్రామంలో ఉన్నవాడు మన పేరు దేశాలన్నిటికీ పోతూ ఉన్నది, వీడే ఉన్న ఒకసారి మనం వెళ్ళాలని చెప్పి ఆయన దగ్గరికి అందరూ 10 మంది మీటింగ్ వేసుకుని వెళ్ళారు. అయ్యా స్వామివారు, మీరేమో ఈ ఊరు పావనం చేయాలి కదా, దేశాలన్నీ పావనం చేసినారు, అందుచేత ఈ ఊర్లో మీ ఉపన్యాసం తప్పక ఏర్పాటు చేయాలి, మీ పేరు చాలా గొప్పగా ఉంది కాబట్టి ఇక్కడ మీరు సప్తాహం ఏర్పాటు చేయాలి కోరారు వీళ్ళందరూ. సరే ఆయన అనుకున్నారు ఉన్న ఊర్లోనూ కూడా చెప్పాలి మరి మనం అనుకొని సప్తాహ ఏర్పాటు, ఎందుకంటే ఆయనకి ఎప్పుడో చెప్పాలి, 6 నెలల సంవత్సరం ముందే చెప్పారు. ఆ టైం వచ్చినప్పటికీ ప్రారంభం చేసినారు. అయిందా? ఇక ప్రారంభం చేసేయండి ఉపన్యాసం. ఆ రోజు చక్కనైనటువంటి ప్రారంభానికి వెళ్ళి భాగవత సప్తాహం తీసుకున్నాడు. ఇక అందులో కూర్చున్నాడు. మొట్టమొదట ముందు ఏం తీసుకున్నాడంటే ఒక అహింస పరమో ధర్మ అని చెప్పాడండి. అయితే ఆయన చెప్పడానికి వెళ్ళకముందు ఒక సంఘటన జరిగింది, అది చెప్పుకుందాం. ఇంటి దగ్గర ఇంతకుముందు బయట వెళ్ళేవాడు, ఇంటి దగ్గరే కదా, ఇంటి దగ్గర భార్య గారు అడిగారు, ఏమండి మీరు ఉపన్యాసానికి వెళ్తున్నారు కదా, వచ్చేసరికి ఎంత టైం అవుతుంది? అయ్యో వచ్చేసరికి అక్కడి నుంచి వచ్చేలాగానే 9 గంటలు దాటిపోతుంది, ఉపన్యాసం అయినా కూడా 10-15 నిమిషాలు పడుతుంది అవన్నీ చూసేసరికి. సరే మరి ఈరోజు ఏ కూర వండమంటారని అడిగింది. ఎవరు? అమ్మగారు. ఆయన అన్నాడు, ఏ కూర వండుతావు? మన దగ్గర ఒకటి నల్ల కోడి ఉంది, తెల్ల కోడి ఉంది, ఎర్ర కోడి ఉంది, అందులో ఎర్ర కోడి వండేయమన్నాడు.
నువ్వేంటా వండేమన్నా. సరే ఆవిడ అనుకుంది వండేస్తాం, కానీ ఎప్పుడు మనం ప్రవచనంకి వెళ్తున్నాం, ఆ ఛాన్స్ ఇంతకుముందు ఎప్పుడు లేనే లేదు, ఇన్ని సంవత్సరాలు పెట్టి. ఈవేళ మనకి ఎలాగా కూడా ఈ వారం రోజుల ప్రవచనంకి వెళ్దాం చక్కగా ప్రవచనానికి వెళ్ళి మనం హాయిగా ఎంతసేపటి నుంచి వచ్చి అరగంటలో ఉండి వచ్చి చిన్నాళ్ళ పరికరాలు ఇప్పుడు మామూలే, తొందరగా ఉండడానికి దాని పరికరాలు ఉన్నాయి కాబట్టి తొందరగా వండేద్దాంలే ఆ ఎరకోడు అనుకొని ఉపన్యాసానికి వెళ్ళి ఈవిడ వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ప్రారంభం అయిపోయింది. ఆ రోజు వెంటనే ఆయన ప్రారంభించాడు, అహింసా పరమో ధర్మ. ఈరోజు సబ్జెక్ట్ ఏమిటంటే ఇదండి అన్నారు, అహింసా పరమో ధర్మ. సరే, ఏమిటంటే మనసు చేత కానీ వాక్కు చేత కానీ కాయం చేత కానీ సర్వథా సర్వదా అని రెండు విశేషాలు వేశాడు. సర్వదా అంటే అన్ని ఏ సమయంలోనైనా సరే, ఏ సమయంలోనైనా సరే, సర్వథా ఏ ప్రకారముగానైనా సరే ఇతర జీవులకి వాక్కు చేత కానీ మనస్సు చేత కానీ కాయం చేత కానీ నొప్పించకూడదు, ఏ జీవికి అన్యాయాన్ని చేయకూడదు అని ఒక బ్రహ్మాండమైన ఉపన్యాసం అండి ప్రారంభించాడు. ప్రజలు అద్భుతమైపోతున్నారు, ఆహా ఎంత గొప్ప ఉపన్యాసం అని. ఈవిడ మాత్రం వింటూ ఉంది. ఇంకా చెప్పేశాడు, మాంసహ అన్నాడు. ఏమంటే ఈ మాంస శబ్దం మీరు తినకూడదు, ఎందుకంటే దాన్ని నిర్వచనం చేస్తున్నారు. మాంసహ మాంసహ భక్షయిత అముత్ర యస్య మాంసమిహాభ్యహం ఏతన్ మాంసస్య మాంసత్వం ప్రవదంతి మనీషిణ అని బ్రహ్మాండంగా చెప్పారనమాట. అయా మనీషిణ ప్రశస్త మనః యశాంతి ఇది మనీషిణ ప్రవదంతి, గొప్ప విషయాలు హృదయమైన వారు చెప్తున్నటువంటి విషయాలు మీ ముందే ఉంచుతున్నానన్నారు. అని భార్య బ్రహ్మాండంగా వింటుంది. ఏమిటి ఈ విషయాలు? ఎందుకు ఇంతవరకు వెళ్ళలేదు కదండి, ఆవిడ చక్కగా వినాలని కుతూహలంగా వెళ్ళింది కాబట్టి అన్నీ పట్టించుకుంటుంది అన్నమాట. బాగానే ఒక్కటి కూడా బయటికి పోకుంటున్నా. ఇక వెంటనే చెప్పాడు, దీని అర్థం ఏమిటి? యస్య ఎవని యొక్క మాంసహ రెండు విడదీశాడు. మాం అంటే నన్ను, సహ అంటే అతడు. సంస్కృతంలో విడదీస్తే మాం అహం శబ్దమునికి కర్మని ద్వితీయ విభక్తి తీసుకుంటే మాం వచ్చింది అనమాట. సహశబ్దానికి తచ్చబ్దంలో అతడు. సరే, దానికి అర్థం వచ్చింది యస్య మాంసమిహాజ్ఞహం, యస్య ఎవని యొక్క మాంసహ మాంసము ఇహ ఈ లోకంలో తింటూ ఉన్నాడు. ఆ తరువాత జన్మలో కానీ ఇప్పుడు దేని మాంసం ఏం తిన్నాడో అది వచ్చే జన్మలో ఇతని మాంసం తింటుందట. ఏమిటి అర్థం అవ్వాలి, చెప్తా. ఉదాహరణ చెప్తే కానీ అర్థం అవ్వదు. ఇప్పుడు మనం కోడి మాంసం తిన్నాం అనుకోండి, వచ్చే జన్మలో కోడి మనల్ని తింటుందట. ఇదేం అయ్యే పనే స్వామి మీరు అన్నం కానీ, అర్థమైందా? కోడిగా పుట్టి మనంగా పుడితే దానికి వశమా? అయ్యా కోడిగానే పుడుతుంది, మనం కోడి తిన్న ఆహారంగా పుడతామట. అర్థమైందా? మరి కోడి మనం తినాలంటే దాని విషయం మనిషిగా పుట్టి తినవచ్చా? మన ఎలిసరిగా ఎగిరి వెళ్ళిపోదు కదా బయటికి అని చెప్పేశాడండి. బ్రహ్మాండమైన ఉపన్యాసం. ఇదంతా భార్య విన్నారు. అయ్యయ్యో, ఈ జన్మలో మనం కోడి కోస్తే వచ్చే జన్మలో కోడికి పురిగే పుట్టాలి కదా. చీ, ఎంత గొప్ప వాక్యం చెప్పాడు మా యజమాని. ఇక జీవితంలో ఇక తినకూడదు, ఇచ్చించుకుంది ఎవడ వెంటనే డిసైడ్ అయిపోయింది. అక్కడే అనమాట, స్పాట్లే. వెంటనే ఇచ్చించేసుకుంది. ఇంకా అన్నీ చెప్పాడు. ఇంకే చెప్పేశాడు, అయ్యా ఏదైనా సరే ఈ శరీరంలో ఉండేటువంటి పరమాత్మ వదిలినప్పుడు, లేకపోతే ప్రాణం పోయినప్పుడు అనుకోండి, వదిలినప్పుడు శరీరం ఏమవుతుందో తెలుసా? దాని పేరు మారిపోతుంది, శవం అయిపోతుంది. శవాన్ని ఎవరైనా ముట్టుకుంటే స్నానం చేయాలా వద్దా చెప్పండి అన్నాడు. ఎవరు? పండితుడు వారు. చేయాలి స్నానం. అయితే ఏ శవాన్ని చేయాలి? ఒక మనిషి శవానికే చేయడం ఉందే, తక్కిన చనిపోయిన శవం అంటారా? అనరా అని అన్నాడు. అన్నిటికీ శవం అంటారు కదా అన్నాడు. అర్థమైందా? మరి దేని ముట్టుకున్నా స్నానం చేయాలి కదా అన్నాడు ఆయన. అవును, ఇప్పుడు స్నానం చేస్తున్నామా?
ఒక మనిషి చచ్చితేనే స్నానం, కానీ తక్కిన వేవి పట్టుకుండా స్నానం చేసే ప్రసక్తే మనకి లేదు. స్నానం చేసే ప్రసక్తి ఉంటే నోట్లోనే వేసుకోం. అర్థమైందా? స్నానం చేసే ప్రసక్తి ఉంటే అవి నోట్లోనే వేయమన్నమాట. సరే, మొత్తం మీద ఉపన్యాసం చెప్పేశారు. ఇంతవరకే మనకు కావాలి పాయింట్. ఇంకా ఆ తర్వాత అతిరిక్త విషయాలు అప్పుడు సబ్జెక్ట్ ఇచ్చి వెళ్ళదీసుకుందాం. ఇక వెంటనే ఏమైంది, వచ్చేసింది ఆవిడ తొందరగానే. ఉపన్యాసం అయిపోయింది, శాంతి మంత్రాలు ఇంకా అవుతూనే వంట చేయాలి కాబట్టి గబక్కన లేచి వెళ్ళిపోవచ్చేసింది. వచ్చి వెంటనే ఆ 3 కోళ్ళు కోసేసింది, తాళ్ళు కోసేసి ఈ 3 కోళ్ళను తీసుకెళ్ళి ఆ బహిర్భూలోకి వదిలేసింది. ఎవరు అది వదిలేసి చక్కనైన వంకాయలు ఉంటే అది ఆవు పెట్టి ఆ మువంకాయ బ్రహ్మాండంగా వండింది అనమాట. ఎవరు? భార్య. ఈయనన్ని చక్కగా చూసుకొని 9:30 ఈ ప్రాంతానికి చేరాడు. రాగానే కాలు కొడుకున్నాడు, పోయిందని కూర్చున్నాడు అంటున్నాడు. అర్థమైందా? ఇవేనంతా వాసన మారిపోయి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని చక్కగా పల్లెలో 3 మువ్వంకాయలు పెట్టింది. ఎవరు? ఏంటి చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, నీకు మతిపోయిందా అని అడిగాడు. ఎవరు? నాకే మతిపోయింది, నాకు ఒకసారి చెప్పారు ఇక్కడ, కానీ అక్కడ మాత్రం 1.5 గంట చెప్పుకొచ్చారు కదా స్వామి. ఇప్పుడు అర్థమైంది. అక్కడే 1.5 గంట చెప్పినారు. మాంసాహారం తినకూడదు, ఏ జీవిని చంపకూడదు, శవం అయిపోతుంది, శవభక్షణం కాదు, మన శివభక్షణం కాదు అన్నారు కదా. మరి అలాంటప్పుడు నేను చెప్పినవన్నీ నేను విని నేను వదిలేశా కోడిని. తప్పుంటే క్షమించండి, కానీ వదిలేశా. ఇంక ఈవేళ నుంచి తినకూడదు అనుకోండి. చి, నీకేం తెలుసు, అవన్నీ ఉపన్యాసాలు, లెక్చర్ ఇవ్వడమే, కానీ అది మనం మానేది కాదని చెప్పినాడు. అర్థమైందా? ఇది అండి. అది ఉపన్యాసాలు, లెక్చర్లు అంతే. ఇప్పుడు కాలేజీలో లెక్చర్లు ఇస్తున్నారు, ఆ సబ్జెక్ట్ వచ్చినట్టు చెప్పేస్తారు అంతేగాని నువ్వు కోపడకూడదు, నువ్వు రాగం ఉండకూడదు, నువ్వు ద్వేషం ఉండకూడదు, నువ్వు తినకూడదు చెప్తారు, కానీ అవన్నీ కోపం లేకుండా ఉంటాడా, రాగం లేకుండా, ద్వేషం లేకుంటాడా? నీ పిచ్చిదా నువ్వు అన్నాడు. ఎవరు? ఇదే అండి. ఇది పిచ్చిదా? ఆవిడ కరెక్ట్గా చేస్తే లోక పిచ్చివాళ్ళు అనుకుంటారు, అడదటంగా చేస్తే మంచివాళ్ళు అనుకుంటారు. లోకులురా బల్ కాకులురా అని పెట్టాడు పేరు ఆయన. అర్థమైందా? ఈ విధంగా శాస్త్రంలో అందుకో అర్జున, యదిదాచరతి శ్రేష్ఠ తత్తదేవి తరోజన. అందుకని ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకోవడము అంటే ఆచారానికి యోగ్యంగా, లేకపోతే లోకం చెడిపోతుందని. సక్త కర్మ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాన్ తథా సక్తః చికీర్షుల్లోక సంగ్రహం. అర్జున, అవిద్వాంసః కర్మణి సక్తః యథా కుర్వంతి. అర్థమైందా? అవిద్వాంసులు కర్మయందు ఆసక్తి కలిగి ఏ విధంగా చేస్తూ ఉంటుంటారో అని చెప్తున్నారు. అజ్ఞానులు, అవిద్వాంసులు కర్మల యందు ఆసక్తులై వాటిని ఏ విధంగా చేస్తూ ఉన్నారో ఆ విధంగా విద్వాంసుడు జ్ఞాని లోక సంగ్రహార్థమై అసక్త ఆ యొక్క కర్మఫలము తనకు రావాలనే ఆశ లేకుండా లోకం బాగుపడాలనే ఆకాంక్షతో కుర్యాత్ చేస్తున్నారని చెప్పినారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం కర్మ సంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. విద్వాన్ అంటే వేత్తీతి విద్వాన్. ఎవడైతే తెలుసుకున్నాడో వాడిని విద్వాన్ అంటారు. ఆయన ఏ రింగ్లో తెలుసుకుంటే దానికి విద్వాన్. అర్థమైందా? దాంట్లో ఆయన పండితుడు అన్నమాట. ఇక్కడ వేదాంతం మన సబ్జెక్టు కాబట్టి విద్వాన్ వేదాంత పండితుడు మనం తీసుకోవాలి. అది పండితుడే కాదు, ఇక్కడ కేవలం
ఇక్కడ విద్వాన్ అనేటప్పుడు కేవలం పండితుని తీసుకోకూడదు. ఇక్కడ ఆత్మ విషయకమైనటువంటి విజ్ఞానాన్ని అనుభూతి పొందిన పండితుని తీసుకోమన్నారు ఇక్కడ. అది అందుచేత విద్వాన్ న బుద్ధి భేదం జనయేద్ అజ్ఞానాం కర్మ సంగినాం. ఎవరైతే కర్మయందు ఏ కర్మయందు ఆసక్తి కలిగి ఆ కర్మని వారి శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉన్నారో అటువంటి వారి బుద్ధిలో భేదాన్ని కలుగు చేయకూడదని చెప్పారు పండితుడిని. ఎట్లా అంటే చూడండి, ఒకరు చక్కగా భజన చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి భజనే అంతే, ఒక గంట టైం పెట్టుకుంటారు, ఆ గంట భజన చేసేస్తారు అంతే. ఇక తర్వాత ఈ వేదాంతం గీదాంతం వాళ్ళకి వంటే పట్టదు. సరే, మరికొంతమంది ఒక యోగంలో కూర్చుంటారు, ఇక యోగం ఒక గంట చేసేస్తారు, తర్వాత ఈ వేదాంతం ఏమి వాళ్ళకి వంట లేదు. అలాంటి వారిని కూడా కొంతమంది జపం చేస్తారు చాలు, కొంతమంది ఆ భగవంతుని అర్చన చేసుకుంటారు, కొంతమంది పారాయణలోనే ఉంటారు, మరికొంతమంది ధ్యానంలో ఉంటుంటారు. ఇటువంటివి దేని యందు ఆసక్తి కలిగి ఏ కర్మ అయితే చేస్తూ ఉన్నారో అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నీకు ఇవి ఇంకా ఇక్కడే ఉన్నావా, ఈ భజనలో నేనే, అయ్యో వాడి దగ్గరికి వెళ్ళి ఈ భజన ఫలం ఏమిటిది, నీకు ధ్యానం చెప్పేస్తాను రా అంటాడు, లేకపోతే నీకు యోగం చెప్పేస్తాను అంటాడు, లేకపోతే ఆత్మజ్ఞానం నేర్చుకో అని అంటాడు. అయిందా? ఇవన్నీ కూడా వాడి బుద్ధిలో భేదాన్ని కలిగించకూడదు. ఆయనకి చెప్పాలి, ఆహా నువ్వు చేస్తున్న భజన చాలా గొప్పగా ఉంది, ఈ భజనతో ఎంతమంది ముక్తి పొందారు, ఈ గానాలతో ఇటువంటి కీర్తనలతో త్యాగరాజు, అన్నమయ్య, పాండురంగ భక్తులైనటువంటి సక్కుభాయ్, మీరాభాయ్, అనేక మంది రామదేవుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ నామాన్ని చేసుకొని పొందారు. అటువంటితో గొప్పది చేస్తున్నావనేసరికల్ ఏమైపోయింది ఆయనకి, ఆహా నేను చేస్తున్నది ఎంత గొప్పదో కదా, అంత పెద్ద ఆయన కూడా మెచ్చుకున్నారు కదా అని ఇప్పుడు ఏమవుతుంది, ఆయనకు ఉత్సాహం వస్తుంది అనమాట. ఆ తర్వాత విషయం ఆయనకే వస్తుండేది, అర్థమైందా? అంతేగాని నా బుద్ధి భేదం జనయేతో, అయ్యా నువ్వు ఒక విగ్రహాన్ని పెట్టుకొని ధ్యానం చేస్తున్నావా అని ఒకటి వచ్చి అడుగుతాడు. అచ్చా నువ్వు ఇది చాలా తక్కువ పని చేస్తున్నావు, విగ్రహాన్ని తీసి పాడే అవతల, నేను చెప్తాను చూడంట. ఏమిటిది? ఏది ఎవరు చెప్పినా సరే పంచభూతంలో ఉన్నటువంటి విషయాలనే ఆధారం చేసి చెప్తున్నాడు కానీ పంచభూతాస్తికి ఆధారమైన స్థితి జీవనం చెప్తున్నారా? నువ్వు అది తీసుకో, ఇది పెట్టు, ఇది తీసుకో, అది పెట్టు, దీనివల్లే మోక్షము, దీనివల్ల అది, ఇవన్నీ కూడా ఏమి లోకంలో ద్వంద్వాభిప్రాయాలను కలిగజేసి వాళ్ళకి సాధన పైకి వెళ్లకుండా చేసినటువంటి సాధనలు అనమాట ఇవన్నీ. అందుచేత సాధన ఏదైనా ఇది సాధ్యం అనకూడదు. ఇప్పుడు మనం ఓ ధ్యానం చేసాం, ఆ ధ్యానం వల్ల అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మానాత్మేకం ఒకటి ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఓ జపం చేశాం, దానివల్ల ఒకటి చెప్పుకోవాలి. కేవలం ఒక ప్రాణాయామమో లేకపోతే ఒక గాలో, ఆ గాలిని నువ్వు చూడో, ఇంక దానికన్నా ఏది లేదో, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే దీనికన్నా ఇంకోటి లేదని చెప్పకూడదు. అది చెప్పు, సాధన మంచిదే, సాధన వద్దని లేదు. ఒకడేమో అగ్నిని ఉపాసిస్తాడు, వాడిని మనం నిందించకూడదు. ఇంకోటి గాలిని ఉపాసన చేస్తుంటాడు, నీ గాలి మీదే నువ్వు పెట్టు అంటాడు. ఇంకోటి మట్టి బొమ్మని చేస్తాడు. ఈ మూడు ఏమిటి చెప్పండి? పంచభూతాల ఉత్పత్తే కానీ పంచభూతకు అతీతమా? ఈ మూడున్నో అగ్ని రోజు అగ్నిహోత్రం చేసినా అది అగ్నిదేవుడు, పంచభూతం పరమాత్మ పుట్టిందే. విగ్రహం పెట్టి చేసావు, అది మట్టి, అది భూమే. అలాగే నీవు ఒక వాయువుని దృష్టి పెట్టావు, అదేమిటి? అది కూడా అంతే కదా. ఆకాశం, అగ్ని, వాయువు, జలం, ఇవన్నీ ఉపాసనలు కూడా చెయ్యాలి, వద్దని లేదు. ఇవి పరమార్థం అనకూడదు, అక్కడ అది పోతుందన్నమాట. ఇది పరమార్థం అనేసరికి విచారమైన విషయం తెలియలేదు. ఇవన్నీ పనికొస్తాయి. ఎంతవరకు పనికొస్తాయి? మన అంతఃకరణాన్ని శుద్ధి చేసి మనకి ఏకాగ్రతని కలిగించి ఇది ఆత్మ, ఇది అనాత్మ కెపాసిటీ పనికొస్తాయి, అన్నీ పనికొస్తాయి. కానీ ఇది పరమాత్మ అంటే అది పరమాత్మ కాదని ఇవన్నీ ద్వంద్వాభిప్రాయాలతో ఏమైపోతుంటే ప్రజల్లో కూడా ఏది స్థిరమో ఏది అస్థిరమో తెలియడం లేకపోతుంది. ఇది అందుకని ఇక్కడ చెప్పారు, నా బుద్ధి భేదం జనయేత్. అయ్యా
ఒక మార్గాన్ని అనుసరించి ఆ మార్గంలో ఉత్తేజపరిచి ఆ మార్గానికి అంతిమ భాగం ఆత్మ విచారణ బోధించు ఆ లాస్ట్లో టైం వచ్చినప్పుడు. అంతేగాని మధ్యలో ఇది కాదు అది కాదు అని చెప్పి ఇతో భ్రష్ట తతో భ్రష్ట చేయకూడు. అందుకు నా బుద్ధి భేదం జనయేత్తు అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి. జోషప్రీతి సేవనే చక్కగా ఏం చెప్పారు? సర్వకర్మాని అంటే కర్మని కూడా ప్రీతిని కలిగించు. ఆయన చేస్తున్న పని చెయ్యు, తప్పేమి చెయ్యాలి. మనం చేసిన పని ఏది తప్పులేదు. మనం కొంతమంది నువ్వు నిరాకారంలోకి ఇంకా రాలేదా, సాకారంలోనే ఉన్నావా అడుగుతాడు. నిరాకారం ధ్యానం అంటేనే సాకారం, నిరాకారమా? ఆకారం లేదు. నేను ధ్యానం ఇస్తే చెప్పండి ఎవరైనా. మనం ధ్యానం చేసాం దేన్ని? ఏదైతే మన ఎదురుగా ఉంది దాన్నే కదా ధ్యానం. ఇవన్నీ దేనికోసం చెప్పండి? ఒక ధ్యేయమైనటువంటి వస్తువుని మనం ఆధారంగా చేసుకొని ఏకాగ్రతను పొంది స్వాత్మ తన ఆత్మ విచారణ ద్వారానే మోక్షం వస్తుంది. ఇవన్నీ సాధనలు, ఉపాయాలు. అది ఇప్పుడు నది దాటిపోయినా పడవ ఉండాలి లేదా? నది దాటిన పడవ ఉండాలి వద్దా? ఏదో సాధన ఉండాలి కదా. ఇదేమేమి మనం పట్టుకెళ్ళిపోం కదా ఈ పడవని. అలాగనే ఇవి సాధనలు అన్నమాట. చీకటి ఉంది, మనకేం కావాలి? వెలుతురు కావాలి వస్తువు తీసుకోవడానికి. ఆ వెలుతురుతో చీకట్లో వస్తువు తీసుకున్నాం, మళ్ళీ అలాంటి అలా పెట్టుకొని కూర్చుంటాం, అక్కడ అయిపోయింది. అంతవరకు ఇవి సాధనలు. ఇవి ఆలోగా ఇది వద్దంటే ఎట్లా వస్తువు దొరుకుతుంది నీకు? అర్థమైందే? ఆ వస్తువు దొరుకుతుంది నీకు. నావెందుకు అంటే నదిలో దాడుతాడు ఉండాలి. ఇవన్నీ కూడా అంత భగవత్ సంబంధమైనటువంటి పనుల్లో ఎంతమంది ఎన్ని రకాలుగా పొందలేదా? ఇప్పుడు నవవేద భక్తుల్లో 9 మంది 9 రకాలుగా పోయినారు. ఒక ఆయన నమస్కారంతోనే ముక్తి పొందిపోయాడు, ఒక భజనతోనే ముక్తి పొందిపోయాడు, ఒక సేవతోనే ముక్తి పొందిపోయాడు, ఒక విచారంతోనే ముక్తి పొందిపోయాడు, ఒక దానంతోనే ముక్తి పొందిపోయాడు. ఆ విషయాలు వచ్చినప్పుడు విచారించుకుందాం. కాబట్టి ఇప్పుడు మనము ఈ విధంగా, అందుకని ఒక్కటి గొప్ప అమోఘమైన శ్లోకాలు ఈ విధంగా చెప్పి ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అర్జున, ప్రకృతే క్రియమాణాని మనకి ఇవన్నీ ఎట్లా? గుణై కర్మాణి సర్వశః. మనం పనులన్నీ ఏ విధంగా చేస్తున్నాం? ఈ ప్రకృతి గుణముల ద్వారానే చేస్తున్నాం. ప్రకృతి గుణాలు వాస్తవంగా మన కర్మలన్నీయో అన్ని విధాల ఏ ప్రకారంగా చేస్తున్నామంటే మనకి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణములతో కూడినట్టు ఏ ప్రకృతి అయితే ఉన్నదో అటువంటి ద్వారానే అది చేయబడుతూ పోతూ ఉంటుంటుంది. ఇది నడుస్తూనే ఇలా ఉంటుంటుంది. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఎవడైతే అహంకార సంబంధం ఉన్నదో అటువంటి వాడు ఏం చేస్తాడు? ఇది నేను చేస్తూ ఉన్నాను, ఇది నేను లేకపోతే ఇది అవ్వదు అన్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తాడు. మనము ముందు ఉన్నాం, మన పుట్టక ముందు కూడా ఈ ప్రకృతి నడిచిపోతూనే ఉంది. మనం పోయిన తర్వాత కూడా నడుస్తూనే ఉన్నది. మధ్యలో అహం కర్త భోక్త అన్నటువంటి విషయాన్ని వేసుకొని బంధంలో తగులుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మన తాతలకు ఇప్పుడు నడుస్తుంది ఈ ప్రకృతి, అలాగే ఇప్పుడు నడుస్తూ ఉంది. మనం పోయినాక నడుస్తూనే ఉంటుంటారు. అందుచేత అర్జున, తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే చెప్పినారు. హే మహాబాహో అర్జున, తత్వవిత్తు, తత్వవిత్తు అంటే తత్వం వేత్తి, తత్వవిత్తు యథార్థాన్ని తెలుసుకున్న జ్ఞాని గుణ విభాగాన్ని, కర్మ విభాగాన్ని చక్కగా తెలుసుకుని ఏది గుణాలు ఏది కర్మ అన్నటువంటి విభాగాన్ని చక్కగా తెలుసుకుని గుణేషు వర్తంతే. గుణం అన్నటువంటిది ఆ ద్రవ్యానితో సంబంధం ఉంటుంది కాబట్టి అది ఆ గుణాల్లోనే సంబంధంగా వెళ్తుంది సత్వగుణము. ఏమి ఆ విధంగా గుణాలు గుణేషు వర్తంతే. గుణాలు గుణేషు వర్తంతే అంటే అర్థం ఏంటి మనకి? ఇప్పుడు ఒక ఆయన వచ్చినాడు,
మీ అంతటి వాడు లేరు అని చెప్పినాడు. అర్థమైందా? మీరు గొప్పవారు, చక్క సత్వగుణం, లోకానికి ఉపకారులు అని అన్నాడు. ఇప్పుడు మనం ఏమది చేయాల? ఆ గుణం అనేది ఈ ద్రవ్యమునందు ఆ విధంగా వినియోగం జరుగుతూనే ఉంటుంది. ఆ ద్రవ్యం సంబంధించిన గుణంగా పరస్పరంగా నడుస్తూ ఉంటారు. ఇది ఏం చేస్తాడు? ఒక ఆయన ఇలా చెప్పాడు ఈ దగ్గరికి వచ్చి, నీ అంత గొప్పవాళ్ళు లేడని. ఇంకోటి వచ్చాడు, మీ వల్ల అందరికీ నష్టం కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు ఇదే గుణము, ఇది రాజగుణము, అది సత్వగుణము. ఇవన్నీ వింటాడు. వీరు ఇప్పుడు ఏం అనుకుంటాడు? ఇవి గుణాలు పరివర్తన కానీ, ఆ గురి ఎందు ఈ గుణాలు పరివర్తన కానీ స్వభావంగా ఒకసారి తిడతాడు వచ్చి, ఇంకోసారి సరే నేను తప్పు అనేసాను, తెలుసుకోకుండా తిట్టానండి, మిమ్మల్ని క్షమించండి అంటాడు. క్షమించినప్పుడు సత్వగుణం వచ్చింది, తిట్టేటప్పుడు రజోగుణం వచ్చింది. ఇవన్నీ కూడా తత్వవిత్తి ఏం చేస్తాడంటే వీటిని పట్టించుకోడు. సామాన్యుడా పట్టించుకుంటాడు. అందుకని గుణేషు వర్తంతే చక్కగా భావించి ఇది మత్వా నసజ్జతే, వాటి ఆసక్తుడు కాడనమాట. అందుచేత ఈ విధంగా చక్కనటువంటి ఈ కర్మయోగ రహస్యాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని కర్మలు చేస్తూ కర్మలకు బద్ధులు కాకుండా ఆ విజ్ఞానమైనటువంటి స్థితిని పొంది అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఇకలోక స్వపరలోకములో చక్కగా ప్రకాశించే దివ్యశక్తిని ఆ భగవంతుడు మనందరికీ సదా రక్షించుగాక. ఓం